ఈరోజు జనసేన తెలుగుదేశంతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి వచ్చినట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి. ఖరారైనట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇది మేము మొదటి నుంచి ఊహిస్తున్నదే, మొదటి నుంచి చెబుతున్నదే. ముగ్గురు కలిసే వస్తారు. ముగ్గురు కలిసి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీటుగా ఎదుర్కొంటుంది, ముగ్గురిని కూడా ఓడిస్తుంది అని అనేక మార్లు చెప్పాం. ఇప్పుడు కాదు, చాలా ఎర్లీ నుంచి చెప్పాం. అదే వాస్తవమైంది. ఎవరికన్నా ఆశ్చర్యం కలిగితే అది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది తప్ప మాకు ఏ విధమైన ఆశ్చర్యాన్ని కలిగించింది కాదు, మేము ఊహించనిది కాదు. అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇది చాలా అనైతికమైన పొత్తు. ఎందుకని అనైతికమైన పొత్తు అంటున్నానంటే, 2014లో ఈ ముగ్గురే కలిసి పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు తీసుకోకుండా జనసేన సపోర్ట్ చేసింది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సీట్లు పంపకాలు చేసుకొని పోటీ చేశారు, గెలిచారు, అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. చేసిన పరిపాలన ఎలా ఉంది? కంబైన్గా కలిసినప్పుడు వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన ఎంత అధ్వాన్నంగా ఉన్నదో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. నెంబర్ 1, అధ్వాన్నంగా ఉండటమే కాదు, ఈ ముగ్గురు మళ్ళా ఎన్నికల దాకా కలిసిలేరు. ఒకళ్ళొకరు దూషించుకున్నారు, ఒకళ్ళొకరు అనరాని మాటలు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని దూషించాడు, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని దూషించింది. తెలుగుదేశం అయితే భారతీయ జనతా పార్టీని ఆనకూడని మాటలు అంది. వ్యక్తిగతంగా మోడీని కూడా విమర్శించింది. అంతేకాదు, తిరుపతి మన అమిత్ షా గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తల చేత పెద్ద పెద్ద రాళ్లు వేయించినటువంటి నీచుడు, దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారు ఇక్కడ బహిరంగ సభ పెడితే నల్ల చొక్కాలు వేసుకోవడం కాదు, నల్ల బెలూన్లు ఎగరేశాడు. అంటే వాళ్ళు గెలిచిన తర్వాత ఈ 5 సంవత్సరాల పాటు వారు కుమ్ములాటే తప్ప సరైన పరిపాలన అందించలేకపోయారు. రాష్ట్రంలో, కేంద్రంలో మరి 2 మంత్రుల్ని తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ కొంత మంత్రులకి ఇచ్చాడు, మన మధ్యలో డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిపోయి తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టుగా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే పాచిపోయిన లడ్డూ ఇచ్చింది అని కాకినాడలోనే చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చెప్పి పాచిపోయిన లడ్డూ కింద తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి ఘనుడు. ఇలా విమర్శించి కుమ్ములాటలు పడుకొని 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధ్వాన్నం చేసినటువంటి ఈ కూటమి మళ్ళా తిరిగి వచ్చింది. మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు చూసారా? మేము పోయినసారి 2014లో మేము కలిసాము, గెలిచాము అంటున్నారు. మీరు కలిశారు, అప్పుడు గెలిచారు, ఆ 5 సంవత్సరాలు అధ్వాన్నంగా పరిపాలన చేశారు. మీరు కలిసింది గెలిచింది పక్కన పెడితే మీరు 5 సంవత్సరాలు చేసిన అధ్వాన్నమైన పరిపాలన, ఒకరికొకరు కుమ్ములాటల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రజానీకం మరిచిపోలేదనేది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు అనైతికంగా, ఇవాళ అనైతికంగా పొత్తు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. నేను ఒకటే మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నా, విశ్లేషకులకి మనవి చేస్తున్నా, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో సర్వే చేసుకున్నా మోర్ దాన్ 50%, 51, 52, 53, 60, 70 ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి ఓటర్లు ఈ లెవెల్లో ఉన్నారు. ఈ లెవెల్లో ఉన్న తర్వాత ముగ్గురు కలిసి వస్తే ఇంకా అనైతికంగా వెళ్ళి సిపిఐ సిపిఎం కలిసి రాగలిగినా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు. కాబట్టి ఇవాళ కలిసి ఏదో కొంత తంటాలు పడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎందరూ కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చాలలేరు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల గుండెల్లో గుడిగట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎన్ని శక్తులు కలిసినా సాధ్యం కాదు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఇక రెండో అంశం ఏంటంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు
సీఎం అని చాలా సందర్భాల్లో పాపం ప్రజలంటే సుమారుగా మా కమ్యూనిటీ వారే. ఇప్పుడు ముఖ్యమంత్రి కాలేదు, చిరంజీవి గారు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయాడు, పార్టీ పెట్టి వెళ్ళి కాంగ్రెస్లో విలీనమై కేంద్రంలో మంత్రి అయ్యి ఆయన సాధించుకున్నాడు. పవన్ కళ్యాణ్ చాలా మొండిగా ఉన్నాడు, ఆయనైనా ముఖ్యమంత్రి అవుతాడు అని సీఎం అని గొంతు చించుకుని అరిచిన వాళ్ళు ఇవాళ ఏం చెప్తారని అడుగుతా ఉన్నా. నాకు అందుతున్న వార్తలు నిజమైతే సబ్జెక్ట్ టు ది కరెక్షన్, ఆయన అసెంబ్లీ పోటీ చేయండి, పార్లమెంట్కి పోటీ చేస్తాడు అంటే తన అన్నలాగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గెలిస్తే, ఈయన కాకినాడలో గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు, అంతే కదా. మొత్తానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరి ఏం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ చంద్రబాబు లోకేష్ కలిసి ఈ రంగం నుంచి పవన్ కళ్యాణ్ గారిని పక్కకు నెట్టేశారు. ముఖ్యమంత్రి రేసులో ఇంకా పవన్ కళ్యాణ్ లేడు, రాడు. భవిష్యత్తులో ఏమన్నా వస్తే వస్తాడేమో మనం చెప్పలేము. చాలా తెలివిగా లోకేష్ ఏదో పప్పు అనుకుంటున్నాం, కానీ ఇట్లాంటి కుట్రలో మాత్రం ఈ తుప్పు కుట్రలో చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఉన్నట్టుంది. చక్కగా మన పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో ఎమ్మెల్యేగా నిలబడితే ఇప్పటికైనా ఏమైనా ఇబ్బంది అవుద్దని ఆయన చక్కగా కేంద్రానికి నెట్టేసేటువంటి కార్యక్రమం చేశారు. దీనిలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం పాపం దెబ్బతిన్నాడనేది నా యొక్క అభిప్రాయం. చివరికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఇచ్చారు? 24. 3 పార్లమెంట్ అన్నారు, 3 కూడా కాదంటారు, 2 అంటున్నారు. ఇప్పుడు మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ భారతీయ జనతా పార్టీ బేరసారాల్లో ఏదైనా ముదురు పార్టీ కదా, సీనియర్ పార్టీ కదా, 6 పార్లమెంట్ సీట్లు తీసుకుంది, 6 అసెంబ్లీ తీసుకుంది. దట్ ఈజ్ బార్గైనింగ్. బాగా బార్గైనింగ్ చేసి పాపం ఇంత బలం ఉన్నా కూడా ఆయనకి ఏదో 6% 7% ఉందని చెబుతారు. 6% 7% ఉన్నవానికి 2 పార్లమెంట్ సభ్యులు, 24 అసెంబ్లీ సభ్యులు తీసుకోగలిగాడు. వాళ్ళకి 0.0 ఉందో 0.2 ఉందో మరి 1% ఉందో ఎంత ఉందో తెలియదు, కానీ పెద్దగా ఏమీ లేదు. వాళ్ళు 6 పార్లమెంట్ సీట్లు సాధించుకోగలిగారంటే వాళ్ళ వరకు వాళ్ళు బాగానే బేరసారాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతమంది కలిసినా కలిసికట్టుగా వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. 175 సీట్లు కూడా మేము గెలిచి, 25 పార్లమెంట్ సీట్లు కూడా గెలిచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు. 25 మంది పార్లమెంటు సభ్యుల్ని కూడా కేంద్రానికి పంపుతారు అనేటువంటి విశ్వాసం మాకున్నది. దీనిలో ఏమీ తేడా రాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రజలకు మరొకసారి చెప్తున్నా, ఇది అనైతికమైన పొత్తు. ఈ పొత్తులో ఉన్న ముగ్గురు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, రాళ్ళు వేసుకున్నారు, బెలూన్లు ఎగరేసుకున్నారు, పాచి లడ్డూలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసేటప్పటికి అందరూ ఏకమైపోయారు. అంటే హౌ జగన్మోహన్ రెడ్డి ఈజ్ స్ట్రాంగ్, ఎంత బలంగా గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడో అర్థం చేసుకోండి. తిట్టుకున్న వాళ్ళు, కొట్టుకున్న వాళ్ళు, బెలూన్లు ఎగరేసిన వాళ్ళు, జుట్లు పట్టుకున్న వాళ్ళు అందరూ కలిసికట్టుగా రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు కూడా రాలేమనేటువంటి దృక్పథంతో ఉండి ఇవాళ ఈ అనైతికమైన పొత్తుకు వెళ్ళారు. ఇంకా చాలా చిత్రమైన విషయం ఏంటంటే, నాకు అనిపించేది చాలా మంది కుర్రోళ్ళకి తెలియదు, చంద్రబాబు నాయుడు గారి గురించి అప్పుడప్పుడు చక్రం తిప్పాడు సెంటర్లో అని. ఏం తిప్పాడు చక్రం ఇవాళ సెంటర్లో? ఎన్టీ రామారావు గారు చెప్పాడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టకుండా ఉండటం కోసమే నేను తెలుగుదేశం పార్టీ పెట్టానన్నాడు. ఇవాళ ఏం చేశాడు చంద్రబాబు? నాకు అర్థం కాల. 3 రోజులైందో 4 రోజులైందో వెళ్ళి కనీసం మోడీ ఇంటి ముందు కూడా కాదు, అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాశాడు. అమిత్ షా కాళ్ళ మీద పడ్డారు ఇద్దరు, దత్తపుత్రుడు దత్త తండ్రి ఇద్దరు అక్కడ పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టేటటువంటి స్వభావం కలిగిన వాడు నారా చంద్రబాబు నాయుడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంత మోసగాడంటే చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చా, చంద్రబాబు నాయుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ కావాలా? అందినప్పుడు జుట్టు పట్టుకున్నాడు, గడ్డలేసాడు, బెలూన్లు ఎగరేసాడు, మోడీ ఆంధ్రాకి రావడానికి వీల్లేదన్నాడు, మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా మోసం చేశాడని తర్వాత చెప్పాడు ముందు తీసుకుని. అప్పుడు జుట్టు దొరికింది, జుట్టు పట్టుకుని పీకడానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ జుట్టు దొరకలా, కాళ్ళ మీద పడుతున్నాడు. 6 ఇస్తా, వాళ్ళు 10 అడిగారంట, 6 ఇస్తానని అడ్జస్ట్ చేసుకున్నాడు.
అసెంబ్లీ సీట్లు ఇస్తా అన్నాడు, నువ్వేం చెప్తే అది వింటానని అక్కడే పడిగాపులు కాసినటువంటి పెద్ద మోసగాడు. అలాంటి మోసగాడిని నమ్మి జనం ఓట్లేస్తారు అనుకోవడం లేదు. ఒకటే ఇప్పుడు చాలా క్లియర్ పిక్చర్. ఈ రాష్ట్రంలో ఇద్దరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా? దెర్ ఇస్ నో పవర్ ఇన్ ది స్క్రీన్. వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చంద్రబాబు కావాలంటే సైకిల్కి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి కావాలంటే ఫ్యాన్కి ఓటేయండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం అత్యధికులు కోరుకుంటున్నారు. కాబట్టి పిక్చర్లో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి 175 గెలుచుకొని అధికారంలోకి రాబోతున్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పునర్విభజన హామీలు నెరవేర్చడానికి కలిసి పోటీ చేస్తారని చెప్తున్నారు. ఉన్నప్పుడు ఏం చేశాడు? చెప్పాడా చంద్రబాబు గారు? పునర్విభజన హామీలు నెరవేర్చడం కోసమే నేను వారితో పొత్తు పెట్టుకున్నాను అని చెప్పాడని అంటున్నారు. ఇది నిజమైతే నేను మనవి చేస్తున్నా, నువ్వేం చేసే పునర్విభజన హామీల కోసం నువ్వు వాళ్ళతో పాటే పనిచేసావుగా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో మంత్రులుగా కూడా ఉన్నారుగా మీ వాళ్ళు. నువ్వు కూడా వాళ్ళ మంత్రులుగా పెట్టుకున్నావుగా. అప్పుడు సాధించలేని వాడి ఇప్పుడు సాధిస్తావా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ మోసం, ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం కోసం ఇలాంటి మోసపు మాటలు మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. నేను ఒకటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చడని ప్రజల్లో నానుడి, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే నెరవేరుస్తాడని నానుడి. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి హామీలు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమి హామీలు ఇస్తారని ఎవడు ఎదురు చూడలేదు. ఎందుకంటే ఏ హామీ ఇచ్చినా నెరవేర్చడు, మోసగాడు. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే నెరవేరుస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి హామీలకు కానీ విలువలు ఉన్నాయి. చంద్రబాబు మేనిఫెస్టోకి చంద్రబాబు యొక్క హామీలకి విలువ 0. చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు గెలిచారు. బీజేపీ వాళ్ళు ఏదైనా 6 సీట్లు పోటీ చేస్తే ఏదైనా 1-6 గెలుస్తామని వాళ్ళ ఆశ, పవన్ కళ్యాణ్ ఏమో సెంటర్లో గెలిస్తే సెంటర్లోకి వెళ్దామని ఆశ, చివరికి కాపులు పెట్టుకున్న ఆశ అడియాశలయ్యింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని చేద్దామని తాపత్రయపడిన కాపులు ఆశలు అడియాశలైనటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు ప్రజానీకం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అనేక సార్లు చెప్పాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రాజకీయాలు తెలియవని, పవన్ కళ్యాణ్ని నమ్ముకొని రాజకీయాల్లో మీరు ప్రవేశించి ఆయన ఎమ్మట తిరిగితే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదిన చందంగానే ఉంటుంది తప్ప మీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదని నేను చాలా స్పష్టంగా చెప్పాను. 24 సీట్లు తీసుకున్నాడు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియదు, గందరగోళం. బలం ఉన్న చోటేమో వాళ్ళని పెడతాడు, బలహీనంగా ఉన్న చోటేమో వీళ్ళని పెట్టుకుంటారు. చివరికి చంద్రబాబు మొత్తం జనసేనంతా మోసం చేసేసే కార్యక్రమంలో ఉన్నాడు. చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోండి, లోకేష్ అసలు బయటికే రావట్లా. ఇవాళ అంతా చక్రం ఏం చెప్తానో లోకేష్ బయట రాకుండా కుట్రలు చేస్తున్నాడు, తండ్రి కుట్రలు చేసి ఈ రకంగా జనసేనను సర్వనాశనం చేసే కార్యక్రమం జరుగుతుంది. అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా. అందరూ కూడా జన సైనికులు కూడా ఆలోచన చేసుకొని కుక్కతోక పట్టుకొని గోదావరి ఎదుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి స్వభావం కలిగిన వాడిని నమ్ముకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందని ఆ జన సైనికులకి కాపు సోదరులకి సవినయంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్నోసార్లు చెప్పాను, నా మాట నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే రాంబాబు గారు చెప్పింది నిజమేరా బాబు, ఆయన మొట్టమొదటి నుంచే చెబుతున్నాడు అనేది చాలామంది నాకు ఫోన్లు చేసుకొని చెబుతారు. మీరు మొట్టమొదటి చెప్పింది అయిందండి అని గోదావరి జిల్లాల నుంచి కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. మీరేం చెప్పారు అదే అయిందండి, మా కొంప ముంచేశాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం రేపు జరగబోయే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.